వెల్కమ్ టు డాక్టర్ ఎన్జీఆర్. మీ ఆరోగ్య సమస్యలకు చక్కటి పరిష్కారాలతో ముందుకు వెళ్తున్న ప్రోగ్రాం డాక్టర్ ఎన్జీఆర్. ఈ ప్రోగ్రాంలో ఈరోజు వెన్ను వంకర్ల సమస్యల గురించి తెలుసుకుందాం. ఈ స్కోలియోసిస్ సమస్య మామూలు దాదాపు అన్ని వయసు వాళ్ళలో మనకి కనిపించవచ్చు. మనకి చిన్నపిల్లల్లో అంటే మరీ 5 సంవత్సరాల లోపల్లో, 5 నుంచి 15 సంవత్సరాల లోపల్లో, ఈవెన్ పెద్దవాళ్ళలో ముసలితనంలో కూడా అంటే 60 సంవత్సరాలు దాటిన వాళ్ళల్లో కూడా మనకి ఈ స్కోలియోసిస్ సమస్య కనిపిస్తుంది. కానీ ఎక్కువగా మనకి ఇది 10 నుంచి 15 సంవత్సరాల వయసు ఉన్న ఆడపిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది అన్నమాట. ఈ స్కోలియోసిస్ని మనం రకరకాలుగా చెప్పుకోవచ్చు. దీనికి వచ్చే కారణాలను బట్టి మనం స్కోలియోసిస్ ఎట్లా ఉంది అని చెప్పుకోవచ్చు. లేకపోతే ఇది వచ్చే వయస్సుని అంటే వయస్సుని బట్టి మనం దీన్ని ఒక విధంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3 సంవత్సరాల లోపల మనకి స్కోలియోసిస్ కనిపిస్తే దాన్ని మనం ఇన్ఫాంటైల్ స్కోలియోసిస్ అంటాం. అదే 3 నుంచి 9 సంవత్సరాల మధ్యలో కనిపిస్తే దాన్ని జువెనైల్ స్కోలియోసిస్ అంటాం. అదే 10 నుంచి 14 సంవత్సరాలు లేకపోతే 15 సంవత్సరాల మధ్యలో కనిపిస్తే దాన్నే అడోలసెంట్ స్కోలియోసిస్ అంటాం. అదే 18 సంవత్సరాలు పైబడిన వాళ్ళలో కనిపిస్తే దీన్ని అడల్ట్ స్కోలియోసిస్ అంటాం. అంటే ఏంటి, వయసుని బట్టి మనం ఇన్ఫాంటైల్ స్కోలియోసిస్, జువెనైల్ స్కోలియోసిస్, అడోలసెంట్ స్కోలియోసిస్, ఈ అడల్ట్ స్కోలియోసిస్ ఈ 4 రకాలుగా చెప్పుకోవచ్చండి. ఈ 4 రకాల్లో మనకి ఎక్కువగా కనిపించేది అడోలసెంట్ స్కోలియోసిస్. అంటే ఈ 10 నుంచి 14 సంవత్సరాల వయసు వాళ్ళలో ఎక్కువగా కనిపిస్తుంటుంది. దాని తర్వాత అడల్ట్ స్కోలియోసిస్ చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అడల్ట్ అంటే 18 సంవత్సరాలు దాటిన వాళ్ళలో. కానీ 18 నుంచి 50 సంవత్సరాల మధ్య ఈ స్కోలియోసిస్ అనేది చాలా తక్కువగా కనిపిస్తుంది. కానీ 50 సంవత్సరాలు దాటిన ఆడవాళ్ళు, ఎక్కువగా ఆడవాళ్ళలో, మగవాళ్ళలో కూడా రావచ్చు, కానీ ఆడవాళ్ళలో ఈ అడల్ట్ స్కోలియోసిస్ ఎక్కువగా కనిపిస్తుంది. సరే, మనకి పిల్లల్లో వచ్చే అడోలసెంట్ స్కోలియోసిస్ 10 నుంచి 14 సంవత్సరాలు మధ్యలో ఉంటుంది కదండి. దీన్ని మనం ఎర్లీ స్టేజెస్లో మనం ఐడెంటిఫై చేయగలిగినట్లయితే ఇది మనం పెరగకుండా, ఫర్దర్గా ప్రోగ్రెస్ కాకుండా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఎర్లీ స్టేజెస్లో ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎవరు ఐడెంటిఫై చేయాలి? ఇప్పుడు దీనివల్ల చాలామంది పిల్లలకి నొప్పి ఉండదు. అంటే దాదాపు 90% పిల్లల్లో నొప్పి ఉండదు అన్నమాట. సో నొప్పి ఉండకపోవడం వలన దీన్ని అశ్రద్ధ చేసి అది పిల్లలు పెరిగే కొంది ఈ బెండ్ కూడా అంటే పక్కకు వంగిపోవడం కూడా పెరుగుతూ ఉంటుంది. ఇదేం చేస్తున్నారంటే పిల్లల తల్లిదండ్రులు, ఇది ఎక్కువగా ఆడపిల్లల్లో కనిపిస్తుంది కాబట్టి ఆడపిల్లలు మ్యారేజ్ ఏజ్కి వచ్చినప్పుడు అంటే 20 సంవత్సరాలు 21 సంవత్సరాలు వచ్చినప్పుడు అప్పుడు చూసి ఏదో మా అమ్మాయి పక్కకు వంగిపోతుంది అని ఆ వయసులో మా దగ్గరికి తీసుకొస్తున్నారు. ఆ స్థితికి వచ్చేసరికి ఈ స్పైన్ బెండ్ పెరిగిపోయి దాన్ని మనం ఆపరేషన్ చేసి సరిచేయాల్సిన అవసరం ఏర్పడుతుందన్నమాట. సో అదే మనం ఎర్లీ స్టేజెస్లో దీన్ని ఐడెంటిఫై చేయగలిగినట్లయితే ఇది ఆపరేషన్ స్టేజ్కి వెళ్లకుండా మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు. కానీ ఇది ఎవరు ఐడెంటిఫై చేయాలన్నది పెద్ద క్వశ్చన్ మార్క్. అదే మనం వెస్ట్రన్ కంట్రీస్కి వెళ్తే, మనకి యూరోపియన్ కంట్రీస్ కానీ లేకపోతే నార్త్ అమెరికన్ కంట్రీస్ కానీ వెళ్తే వీళ్ళకి స్కూల్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ ఉందండి. మనకి యూరోపియన్ దేశాల్లో కానీ అమెరికన్ దేశాల్లో కానీ. దీంట్లో భాగంగా ఏం చేస్తారంటే ఈ స్కూల్ స్క్రీనింగ్ ప్రోగ్రాంలో భాగంగా టీచర్సే పిల్లల్ని సంవత్సరానికి ఒకసారి ఈ స్కోలియోసిస్ అదే వెన్ను పక్కకి వంగుతున్న సమస్య ఉందా లేదా అనేది సంవత్సరానికి ఒకసారి వాళ్ళ పిల్లల్ని టెస్ట్ చేస్తారు. వాళ్ళకి ఏదన్నా అనుమానం వస్తే, ఈ పిల్లవాడికి ఏదన్నా స్కోలియోసిస్ ఉంది అనే అనుమానం వస్తే వెంటనే దగ్గరున్న డాక్టర్ దగ్గరికి పంపించి దాన్ని ఎర్లీ స్టేజెస్లో వాళ్ళు ఐడెంటిఫై చేయగలుగుతున్నారు. సో ఇలా ఎర్లీ స్టేజెస్లో ఐడెంటిఫై చేస్తే ఇది ఫర్దర్గా ప్రోగ్రెస్ కాకుండా నడుముకి కొన్ని రకాల బెల్ట్లు ఇవ్వడం, వీటిల్నే మనం బ్రేసెస్ అంటాం, లేకపోతే కొన్ని ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ చెప్పడం ద్వారా ఇది ఫర్దర్గా పెరగకుండా వాళ్ళు జాగ్రత్తగా చూడగలుగుతున్నారు. మనకు అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఇండియాలో మనకి ఇటువంటి స్కూల్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ లేదు. మేమేం చేసామంటే ఈ మధ్య ఈ స్కూల్ టీచర్స్కి ఎడ్యుకేట్ చేయడానికి హైదరాబాద్లోనే దాదాపు ఒక 1000 మంది టీచర్స్కి ఈ స్కూల్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ గురించి చెప్పడం, ఈ స్కోలియోసిస్ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయడం ఎలా అనేది వాళ్ళకి చెప్పడం జరిగింది. సరే, ఈ స్కోలియోసిస్ అసలు ఎందుకు వస్తుంది, ఈ 10 నుంచి 15 సంవత్సరాల వయసు వాళ్ళలో అసలు ఎందుకు వస్తుంది, దీనికి కారణాలు ఏంటి అని చూస్తే దాదాపు 85% మంది పిల్లల్లో అంటే 85% స్కోలియోసిస్లు
మనకి కారణం తెలియదు అనమాట. దీన్నే మేము ఇడియోపాథిక్ స్కోలియోసిస్ అంటాం. కానీ 15% మంది పిల్లల్లో ఏదైనా కారణం వల్ల లోపల ఏదైనా తేడా ఉండడం వల్ల ఈ స్కోలియోసిస్ రావచ్చు. కామన్గా ఏంటంటే కంజెనిటల్ అంటే పుట్టుకతోనే వెన్ను నిర్మాణంలో ఏదైనా తేడాలు వస్తే ఈ వెన్ను వంకర్లు, ఈ స్కోలియోసిస్ రావడానికి అవకాశం ఉంటుంది. కొంతమంది పిల్లలు ఈ వెన్ను పూసలు ఉన్నాయి కదా, నడుములో ఉండే ఎముకల్ని మనం వెన్ను పూసలు అంటాం. ఈ వెన్ను పూసలు పుట్టుకతోనే సరిగా డెవలప్ కాకపోవచ్చు. ఆ డెవలప్ కాకపోతే మనకి వెన్ను వంకర్లు రావడానికి అవకాశం ఉంది. అదొక కారణం. రెండో కారణం ఏంటంటే న్యూరోమస్కులర్ కాజెస్ అంటాం. అంటే నరాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే కండరాలకు సంబంధించిన సమస్యలు కానీ ఏదైనా ఉంటే దానివల్ల కూడా మనకి వెన్ను వంకర్లు, ఈ స్కోలియోసిస్ రావడానికి అవకాశం ఉంటుంది. మూడోది ఏంటంటే పోస్ట్ ట్రామాటిక్, అంటే ఏదైనా దెబ్బ తగిలి లోపల ఏదైనా వెన్నుపూసలు ఏదైనా ఫ్రాక్చర్ అయ్యి ఆ ఫ్రాక్చర్ అయిన వెన్నుపూసలు సరిగా అతుక్కోకపోవడం వలన కూడా మనకి ఈ వెన్ను వంకరలు రావడానికి అవకాశం ఉంటుంది. చూశారు కదా స్కోలియోసిస్ గురించి. ఈ వ్యాధి గురించి మరిన్ని విషయాలను తెలుసుకునే ముందు డాక్టర్ ఎన్జిఆర్లో బ్రేక్ తీసుకుందాం.